దేవుని నామానికి వందనాలు. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా? ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఏంటి బాబు నువ్వు చదువుకున్నావు కదా, కూలి పని చేస్తున్నావు ఏంటంటే, 10 ఏళ్ల క్రితం నాకు చాలామంది చెప్పారు బాగా చదువుకోమని. నేను చదువుకోలేకపోయాను, ఇంట్రెస్ట్ చూపలేదు. ఇప్పుడు నేను నా గొయ్యి నేనే తవ్వుకొని అదే గొయ్యిలో నేను పడినట్లుగా భావిస్తున్నాను. ఆ గోతిలోంచి నేను ఎంత పైకి రావాలన్నా రాలేకపోతున్నాను. అంటే అర్థమేంటో తెలుసా? నిజమే. ఏ పని చేసేవారు ఆ పని కరెక్ట్గా చేయాలి. చదువుకునేటప్పుడు ఒక 10 సంవత్సరాలు ఎంత కష్టపడి చదువుతారో నాకు తెలియదు, కానీ కష్టపడి చదివిన వారు నిజంగా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళి మంచి మంచి జాబులు చేస్తారు. అక్కడ కష్టం ఉంటుంది, ఉండదని కాదు, ప్రతిఫలం కూడా ఉంటుంది. వీళ్ళు చదువుకోకుండా ఊలో నాలో చేసుకొని నానా అవస్థలు పడతారు. ఎలా అంటే, వచ్చిన రూపాయి సరిపోదు, ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు. చదువుకుంటాడు, ఆ చదువు వ్యర్థమైపోతుంది. ఎందుకంటే సరిగ్గా చదవడు. ఇప్పుడు ఎక్కడన్నా ఇంటర్వ్యూకి వెళ్తే ఎవరు వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఉండదు వాడి దగ్గర. దానివల్ల సరిగ్గా చదువుకోకపోవటం వల్ల వాడు గొయ్యి వాడే 10 సంవత్సరాల నుంచి తవ్వేసుకుంటాడు. ఎలా అంటే, ఒక చిన్న గొయ్యి పెట్టుకున్నాం, ఆ గొయ్యి లోతెంతో మనకు తెలీదు. ఒకసారి వంగి చూద్దామని వంగామనుకో, ఎక్కడ పడతామో మనకు తెలీదు. ఆ గొయ్యి ఎంత దూరం తీసుకెళ్తుందో మనకు తెలీదు. అంటే ప్రతి మనిషి చేసే పొరపాటు, అంటే ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, ప్రతి మనిషి ఏదో ఒక గొయ్యి తవ్వుకుంటాడు. ఎలా అంటే, అప్పు అనే గొయ్యి ఒకటి, ఈఎంఐలు అనే గొయ్యి ఒకటి, లోన్లు అనే గొయ్యి ఒకటి, ఇంకా లగ్జరీగా జీవించాలనే గొయ్యి ఒకటి. ఇలా అనేక రకాల గొయ్యిలు ఉన్నాయి. ఎవరు ఏ గొయ్యిలు తవ్వుకుంటున్నారో తెలియదు, కానీ కొన్ని ఇష్టాలకు కొన్ని గొయ్యిలు తవ్వుకుంటాం, కొన్ని సంతోషాల కోసం కొన్ని గొయ్యిలు తవ్వుకుంటాం, కొన్ని అక్కర్లేని బెట్టింగ్స్ కోసం కొన్ని గొయ్యిలు తవ్వుకుంటారు. జీవితం ఇలాగే. నాకు తెలిసిన వారు ఒకళ్ళు బెట్టింగ్ల కోసమని అప్పులు చేసి బెట్టింగుల్లో పెట్టేశాడు. చిన్న వయసు, అమ్మాయి వయసు చూస్తే 30 సంవత్సరాలు, 2 చిన్న పిల్లలు. ఆ బెట్టింగ్ యాప్ల్లో అప్పులు అయిపోయి ఆ గోతులు తవ్వేసి తన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ తల్లి పరిస్థితి ఏంటి? తల్లి కష్టపడి తండ్రి సంపాదించినంత సంపాదించగలదా? ఆ పిల్లల్ని చదివించగలదా అనే క్వశ్చన్ వేస్తే చాలా కష్టం. కానీ తల్లి పూనుకుంది. ఇప్పుడు భర్త అప్పులకి తను డబ్బు కట్టాలంటున్నారు. నాకు తెలియని విషయాల్లో నేను నాకు తెలియదు అని అమ్మాయి చెప్తే వినట్లేదు. అమ్మాయికి సొంత ఇల్లు కూడా లేదు. చూసారా ఒక్కొక్క గొయ్యి ఎంత ఘోరంగా ఉంటుందో. చనిపోయినవాడు బాగానే ఉంటాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడో నరకానికో పరలోకానికో వాడి ఇష్టం. కానీ ఈ భూమి మీద ఉండిపోయినవాడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు దేవుడు మనకి జన్మనెందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం జన్మనిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరిని భూమి మీద పుట్టిస్తున్నాడు దేవుడు. ఆయన వద్దనుకుంటే ఎవరిని పుట్టించారు కదా. ఆయన కావాలనుకుంటే అందరిని ఒకేసారి పుట్టించగలరు కదా. కానీ ఒక్కొక్కరిని ఎందుకు పుట్టిస్తున్నారంటే, ఈ భూమి నీకు మంచి ఈవుల్ని ఇస్తుంది, ఇందులో నువ్వు మంచిగా జీవిస్తావా లేదా నువ్వు చెడుగా జీవిస్తావా నేను చూస్తాను అని ఆయన మనల్ని ఒక్కొక్కరిని భూమి మీదకి పంపిస్తున్నారు. పంపిస్తే మంచిగా జీవించారు కొందరు ఉంటున్నారు, చెడుగా జీవించే వాళ్ళు కొందరు ఉంటారు, కొందరైతే అన్యాయంగా జీవించే వాళ్ళు ఉంటారు, కొందరైతే భార్యకి లేదని ఏడ్చే కంటే ఎదుటోడు కొందరిని ఏడ్చేవాడు కొందరు ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్వభావం కలిగి ఉంటారు. ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పించినప్పుడు బాగా చదువుకొని ఉంటే అబ్బాయి ఈ మాట చెప్పేవాడు కాదు కదా, నేను గోతులో ఉన్నాను, గోతులో పడిపోయి ఉన్నాను, ఈ గోతులోంచి నేను ఎప్పుడు లెగుస్తానో నాకు తెలీదు అని.
ఎందుకంటున్నాడు? బాగా చదువుకోకపోవటం వల్ల. అలాగే బెట్టింగ్స్ వేసి యాప్ల ద్వారా లేదా తినడానికో చాలామంది లోన్లు పెట్టించుకొని టూర్లని, ఫ్రెండ్స్తో షికార్లని, తిండి కోసమని ఇలా అనేక రకాలుగా చేస్తున్నారు కదా. మరి వీళ్ళని ఏమనాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఫస్ట్. ఈ పని చేస్తే నాకు మంచా చెడా? ప్రతి పని చేసేటప్పుడు ప్రతి మనిషి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు డీప్గా శ్వాస పీల్చుకొని ఈ పని నేను చేయనా వద్దా అని దేవుణ్ణి అడగాలి. ఈ పనిలో నేను ముందుకెళ్తే మంచి జరుగుతుందా లేదా? ఎవరిని నమ్ముకున్నాం అన్నది కాదు ఇక్కడ. ఇప్పుడు నాకు క్రీస్తు అంటే ఇష్టం, కొందరికి విగ్రహాలంటే ఇష్టం, కొందరికి అల్లా అంటే ఇష్టం. ఎవరి దేవుడు వారికి. కానీ ఒక నిమిషం ఇది నేను చేసే పని కరెక్టా కాదా అని ఆలోచిస్తే అది మంచి అయినా చెడైనా తెలియజేయబడుతుంది. ఇప్పుడు లోకంలో జీవిస్తున్నామంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎలా? మన మాలిన్యాన్ని ఇతరులకు అంటించకూడదు, ఇతరుల మాలిన్యాన్ని మనం అంటించుకోకూడదు. కానీ వాళ్ళతో మనం స్నేహం చేయాలి, వాళ్ళతో మనం సంతోషంగా జీవించాలి. అన్ని విషయాలు. ఒక భర్త గుడికి వెళ్తాడు, అదే భార్య చర్చికి వెళ్తుంది. వాళ్ళిద్దరు ఎన్నాళ్ళలో కలిసి ఉండాలి, సర్దుకుపోవాలి. ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఆయన అడిగినా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఈవిడ అడిగిన గొడవే. లేదులే, నా భార్య చేసేది మంచి పని కదా అని భర్త అటు వెళ్ళిపోవచ్చు. లేదు, నా భర్త చేసేది మంచి పని అని భార్య ఇటు వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి కదా. ఒక ఏజ్ అంటూ వచ్చాక ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. వారు ఏం చేస్తున్నారో వారు ఎరిగే చేస్తారు. కానీ కొందరు వారు ఏం చేయుచున్నారో ఎరుగక చేస్తారు. అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా మారుస్తూ ఉంటారు. ఎలా అంటే ఎరుగక చేసిన వారిని మారుస్తూ ఉంటారు. పౌలు గారు చెప్తారు కదా, పాపాత్ముల్లో నేను ప్రధానుడనై ఉన్నాను అని. అంటే ఏంటి? నిజమే, ఒకప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. అలా ఉన్నాయన్నే కదా దేవుడు మార్చాడు. ఇప్పుడు సేవకుల్లో అభిన్నుడై ఉన్నాడు కదా. ఎందుకంటే ఆయన ఎన్ని పుస్తకాలు రాశారో చూడండి. 13 పుస్తకాలు రాశారు బైబిల్లో. ఆ 13 పుస్తకాల్లో కూడా ఆయన నీతిని బోధిస్తూనే ఉన్నారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని ఆ నీతి బోధిస్తుంటే, ఆ నీతిని మనం చదువుతుంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. అంటే జ్ఞానంగా మనం జ్ఞానవంతులం అవ్వాలి అంటే పౌలు గారి చరిత్ర చదివితే చాలు, ఆయన రాసిన పుస్తకాలు చదివితే చాలు. అలా అని బైబిల్లో అందరూ రాసినవి వేరువేరుగా ఉన్నాయని కాదు. బైబిల్లో ఏ ప్రవక్త రాసిన ఏ వాక్యమైనా అది దేవుని ద్వారా రాపించబడిందే కానీ మనుషుల వల్ల అయితే కాదు. చాలామంది తప్పులు వెతకడానికి లోతుగా నించుకుంటారు. ఎందుకంటే దేవుడు అది అబద్ధంగా చేయట్లేదు, నిజం చేస్తున్నారు. కాబట్టి అది అబద్ధము నిజము కాదు అని కాకుండా ఆయన నిజాయితీగా ప్రతి మాట రాపిచ్చారు. చాలామంది తెలియక అబద్ధాన్ని ఎంచుకుంటున్నారు. అంటే లోతుగారిని చెడుని ఎంచుకుంటున్నారనమాట. లోతుగారు మంచివారే అక్కడికి వెళ్ళేటప్పటికి. కాకపోతే ఆస్తిని చూసేపటికి ఆయన చెడు మార్గంని ఎంచుకున్నారంతే. ఆ ఒక్క విషయం వల్ల ఆ కుటుంబం అంతా పాడైపోవచ్చింది. ఆ జనులు పాడైపోయారు. ఆ సొదొమ గొమొర్ర పట్టణానికి వెళ్ళటమే రాంగ్. ఆ ఒక్క చిన్న విషయాన్నే ప్రజలు చూస్తున్నారు. మరి అబ్రహాముని ఎందుకు చూడట్లేదు? అబ్రహాము ఎన్ని దేవునితో స్నేహం చేసి దేవునితో నడిచి అబ్రహాము అన్నీ ఎంచుకొని ఆయన ఆస్తిని ఎంచుకొని దేవుని మీద ఆధారపడి 99 సంవత్సరాల వయసులో కూడా ఆయన దేవుడి మాట మీద నిలబడ్డాడు కదా.
మరి ఇవన్నీ ఎందుకు చూడట్లేదు? ఎక్కిరించేవాడికి మంచి చూడడు, చెడునే చూస్తాడు. మనం ఎక్కిరింపుకి లోబడాలని కాదు కానీ, వారికి తెలియని విషయం మనకు తెలుసు కాబట్టి మనం లోబడటంలో తప్పేం లేదు. నేను చెప్పేది ఏంటంటే, తెలియని వాడు 100 మాటలు మాట్లాడవచ్చు. తన కోసం మనం ప్రార్థన చెయ్యాలే తప్ప మనం వెళ్ళి వాదించకూడదు. ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని. ఎందుకంటే ఇది బైబిల్లో రాసే ఉంది, ఇది బైబిల్లో రాసే ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, బైబిల్ ఏం నేర్పుతుంది, చెడు కదా నేర్పిస్తుంది అని. మరి ఇప్పుడు 10th క్లాస్ పుస్తకాలు ఉన్నాయి సపోజ్, అందులో చెడు ఎక్కడా నేర్పించరు. మరి గుడిలోకి వెళ్తున్నాం, గుడి మీద బొమ్మలన్నీ అసభ్యకరంగా ఉంది, అది చెడు నేర్పిస్తున్నట్లా? పూర్వీకులు ఏదో ఒక అధ్యయనం ప్రకారం ఆ గుడి మీద బొమ్మలు వేసి ఉంటారు. అది చూసిన వాళ్ళు అసభ్యంగా ఉన్నాయి అనుకుంటారు. మరి అది చెడు కదా, ఎవరైనా ఎలుత్తి చూపించగలరా? చూపించరు. ఎందుకంటే గుళ్ళో దేవుణ్ణి చూడాలి, బొమ్మలు ఎందుకు చూసావంటారు. మరి నువ్వు బైబిల్లో లోతుని ఎందుకు చూస్తున్నావు, అబ్రహాంని ఎందుకు చూడలేదని మన వాళ్ళు ప్రశ్న వేశారనుకో, బైబిల్లో ఇది కూడా రాసే ఉందిగా అంటారు. అందుకని వాదించే వాళ్ళతో వాదించటం కంటే ప్రేమించే వాళ్ళని ప్రేమించి వాదించే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు వాదించేవారు, వారికి తెలుసున్నా తెలియకపోయినా కూడా వాదిస్తాకే సిద్ధపడతారు. వాదన అనేది ఎలాంటిదంటే సాకులు చెప్పటం అన్నమాట, మూల్గట్టం అన్నమాట, ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకోవటం అన్నమాట. కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం వారి జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు చెప్తారు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు సువార్త ప్రకటించు, వారు నిన్ను వద్దనుకున్నారనుకో, నువ్వు తల దించుకొని వచ్చేయి, ఆ తర్వాత నేను చూసుకుంటాను అంటున్నారు. మనం వాదించడానికి వెళ్ళట్లా. ఎవరైనా ఏమైనా చేస్తున్నారా, మనం వాదించద్దు, మనం చెబుదాం, విన్నవారు వింటారు, వినని వారి కోసం మనం ఏం మాట్లాడకూడదు. ఇదిగో ఇప్పుడు నేను ఈ స్టోరీస్ చెప్పి పంపిస్తూ ఉంటా, అనేక మంది అన్య ప్రజలకు వెళ్తున్నాయి. ఎవరైనా నాకు ఇది వద్దులే అబ్బా అన్నారనుకో, వెంటనే డిలీట్ చేస్తా, వారికి ఇంకెప్పుడు పంపించను. ఎందుకో తెలుసా, వాళ్ళని బలవంతం పెట్టి నేను నేర్పించకూడదు కదా. కానీ చెప్తాను, అన్ని దేవుడి మాటలు ఉన్నాయి కదా కొంచెం అని. వాళ్ళు మాకు వినబుద్ధి అవ్వట్లేదు, సరే అంటాను అంతే. ఎందుకంటే వాదించేది కాదు, ఇది స్నేహాన్ని పోగొట్టుకుండేది కాదు. స్నేహమే, మంచి మాటలు మంచి మాటలే. మంచి ఎవరు చెప్పినా వినాలి, చెడు ఎవరు చెప్పినా వినకూడదు. వారికి ఇది మంచి అని తెలియక ఆ మాట అన్నారు, అయినా సరే స్నేహాన్ని వదులుకోలేక నేను అది వారికి పెట్టను. ఒక్కొక్కసారి చెప్తాను, అనుకోకుండా వచ్చేసింది అనుకో, నేనే డిలీట్ చేసేస్తాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి నా మీద దెబ్బలాడలేదేంటి నువ్వు దెబ్బలాడాలి కదా, ఇది నేను వద్దన్నాను కదా అంటే, లేదు ఇష్టం లేనిది ఏది నేను చేయను అని. ఎందుకంటే మనలో సాత్వికాన్ని వాళ్ళు చూడాలి, మనం బలవంతంగా వాళ్ళని ఏది చేయించలేం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, ఒక రోడ్లో చాలా కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలన్నీ బంధం బాగానే ఉంటుంది. వేరే కుక్క వచ్చి ఆ బంధంలోకి వచ్చిందనుకో, దాన్ని అరిసి కొట్లాట జరుగుతుంది. ఎందుకంటారు, ఎందుకంటే అది ఈ వీధిలోకి రావడం వాటికి ఇష్టం ఉండదు. అయినా సరే కొన్ని రోజులు అది వస్తూ ఉందనుకో, దాన్ని కల్పించుకుంటారు. అన్య ప్రజలు కూడా అంతే, దేవుని బిడ్డలతో గొడవ పడుతూ ఉంటారు. మనం సాత్వికంగా ఉన్నామనుకో, వాళ్ళు కూడా మనల్ని ఏమీ అనరు. అప్పుడు మన స్టోరీస్ వింటారు, మన మాటలు వింటారు. మనం చెప్పేటప్పుడు ప్రతి మాట దేవుని మాట చెప్తాం కాబట్టి వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారు. అందుకే స్టోరీ చెప్తున్నాను అంటున్నా, కానీ దేవుని మాటలని నేను చెప్పలేకపోతున్నా. చాలామంది సజెషన్ చేస్తారు నాకు, దేవుని మాటలని చెప్పొచ్చు కదా అని. ఇది అందరికి వెళ్తుంది. ఎలా అంటే చుట్టాలందరూ అన్య ప్రజలే ఉన్నారు, వారందరికీ కొందరికి వెళ్ళాలంటే నేను ముందే దేవుని మాటలు చెప్తే వాళ్ళు వినరేమోనని ఒక చిన్న స్టోరీని వ్యాపకంగా పెట్టుకొని అది చెప్తూ ఉంటారు. అంటే మనం చెప్పే ప్రతి మాట
అందరికి ఇష్టంగా ఉండాలని కాదు కానీ, అందులో ఏదైనా మంచి ఉంటే వారికి నచ్చుతుందేమో, ఒకవేళ దేవుణ్ణి ఇలా ఇష్టపడతారేమో అని మన ఆశ. మనమేమి ఎవరిని మార్చలేము, ఎందుకంటే ఎవరి సొంత గుణాలు వాళ్ళకుంటాయి. దేవుడే మార్చాలి. ఇప్పుడు మనల్ని మనుషులు ఎవరు మార్చలేదు, ఆయనే మార్చారు. ఆయన సన్నిధికి మనల్ని ఆయనే తీసుకెళ్ళారు. ఆయనే మనల్ని ప్రేమించారు కానీ మనమెన్నడూ ఆయన్ని ప్రేమించలేదు. ఇప్పుడు ఆయన అంటే మనకి ఇష్టం కలుగుతుంది, ఎందుకంటే మన ప్రతి దానికి ఆయన తోడుగా ఉంటున్నారు. మనకి రోజు లేచిన కాంచి ప్రతి మేలు పొందుకుంటున్నాం కాబట్టి ఆయన్ని మనం ఇష్టపడిపోతున్నాం. ఇప్పుడు ఆయన లేకుండా ఒక్క క్షణం కూడా మనం గడపలేకపోతున్నాం, ఎందుకంటే మనం ఆయన్ని రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి. ఇలా తెలుసుకున్న వారందరూ ఆయన విడిచిపెట్టరు ఎవరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.